ఇప్పుడు జనరేషనే లిటరల్లీ అండి కరెక్ట్‌గా వాళ్ళని గైడ్ చేసే దే ఆర్ జెమ్స్ అండి. రజిత గారు, చాలామంది అమ్మాయిలు ట్రెండీ లైఫ్‌కి ఇష్టపడి, ఈవెన్ వాళ్ళని ఒక చిన్న బొట్టు పెట్టుకోమన్నా, కాళ్ళకి మెట్టెలు పెట్టుకోమన్నా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కోడలు కొంచెం నార్మల్‌గా మీడియంగా కొంచెం చుడిదార్స్ అట్లా వేసుకునే ఉంటే, అత్తగారు వాళ్ళు మా కమ్యూనిటీలో మా దగ్గర అందరూ ఫ్రాక్స్ ఏసుకుంటారు అని కోడలతో పక్కన కూర్చోబెట్టి ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టిచ్చి మరీ వేపిచ్చిందంట. మా పెళ్ళిళ్ళైనప్పుడు 6, 7కి లెగిస్తే అబ్బా! అపరాధం, అపరాధం. ఇప్పుడు 9కి లేస్తేనే తొందరగా లేస్తదే అని అవును. అత్తలు కడుపులో పెట్టుకునే వాళ్ళని ఎంతమందినో చూసాను నేను. నేనెలా అంటే అలానే ఉంటాను అంటే అలా కుదరదు. సో, నిజంగా అండి. అంటే ప్రతి ఒక్క కోడలు కూడా వాళ్ళ అత్తగారిలో అమ్మని చూసుకుంటే అమ్మ ఆబ్వియస్‌లీ అవ్వరు, అమ్మ కన్సిడర్ అవ్వరు, చేస్తాం గదా! అమ్మ అవ్వరు. ఇంక అమ్మని ఇంకా అనుకుంటే. కొడతారు. అసలు మామూలు బూతులు తిట్టరు. అక్కడ 25 ఏళ్ళు ఉండొచ్చావు. ఇక్కడ 70 ఏళ్ళు ఉండాలి. జస్ట్ ఊరికే ఈ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారని నేనెళ్ళి వేరే కాపురం పెడతానంటే ఓయబ్బా! మీరు చెప్తారు మేడం అనుభవించే వాళ్ళకి తెలుస్తదని బోలెడన్ని కామెంట్స్ ఒస్తాయి. హలో రజిత గారు, నమస్తే అండి. నమస్తే అండి. రజిత గారు, చాలామంది అమ్మాయిలు ట్రెండీ లైఫ్‌కి ఇష్టపడి, ఈవెన్ వాళ్ళని ఒక చిన్న బొట్టు పెట్టుకోమన్నా, కాళ్ళకి మెట్టెలు పెట్టుకోమన్నా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. సో, దీన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకి మీరేం చెప్తారు? మీరిలా చెప్పారు గదా! నేను ఇంకొకలాగా విన్నాను. ఏంటంటే కోడలు కొంచెం నార్మల్‌గా మీడియంగా కొంచెం చుడిదార్స్ అట్లా వేసుకునే ఉంటే, అత్తగారు వాళ్ళు మా కమ్యూనిటీలో మా దగ్గర అందరూ ఫ్రాక్స్ ఏసుకుంటారు అని కోడలతో పక్కన కూర్చోబెట్టి ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టిచ్చి మరీ వేపిచ్చిందంట. సో, ట్రెండీ అత్త. ట్రెండీ అత్త. సో, కాబట్టికే నేనదే చెప్తున్నాను. ఎలా ఉండాలంటే ఇప్పుడు పిల్లలకి కూడా చెప్తాను నేను. ఇప్పుడు మీరడిగిన ధోరణిలో అమ్మాయిలు చాలా స్మార్ట్ ఉన్నారు. అమ్మాయిలని గాదు. ఇప్పుడు జనరేషనే లిటరల్లీ అండి కరెక్ట్‌గా వాళ్ళని గైడ్ చేసే దే ఆర్ జెమ్స్ అండి. ఎందుకంటే వాళ్ళు రెబెల్‌గా అంత ఎక్కువ అంటే వింటున్నారు. కానీ చెప్పే విధానం రావాలి అనేమో నేననుకుంటాను. ఎందుకు అంటే అది చెప్పే విధానము ఇప్పుడు అత్తలు డైరెక్ట్‌గా చెప్పిన దానికంటే వాళ్ళని పెంచేటప్పుడే ఇవాళ రేపు ఇట్ హాస్ బికమ్ సో వెరీ కామన్. ఆహ్, స్టైలీ అసలు లైఫ్ స్టైలు, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ లివింగ్ మారిపోయింది. మా పెళ్ళిళ్ళైనప్పుడు 6, 7కి లెగిస్తే అబ్బా! అపరాధం, హ్మ్. అపరాధం. ఇప్పుడు 9కి లేస్తేనే తొందరగా లేస్తదే అని అవును. అత్తలు కడుపులో పెట్టుకునే వాళ్ళని ఎంతమందినో చూసాను నేను. అవును. అంటే అలా ఉండేవాళ్ళను, లేకపోతే ఇది కామనే అయిందిలే అని అడ్జస్ట్ అవ్వాల్సొచ్చిన నేచర్‌లో కూడా ఉన్నవాళ్ళని మనం బోలెడు మందిని జూస్తున్నాం. ఎందుకంటే నైట్ లైఫ్స్ అట్లా అలవాటయిపోయినాయి. అయితే నైట్ లైఫ్స్ అలవాటయిపోయింది అని చెప్పేసి అది నువ్వు తీసుకొచ్చి అందుకనే పెంచేటప్పుడు అంటే లైక్ మన ఇంట్లో పెరిగేటప్పుడు ఆడపిల్లలు, నువ్వు ఇక్కడ ఎంజాయ్ జేస్తున్నావు. కానీ ఎక్కడికి ఎలా తయారవ్వాలి? అత్త వాళ్ళ ముందు ఎలా ఉండాలి? ఒక ఫంక్షన్ అవుతుంది. వాళ్ళసలు చెప్పనే వద్దు. అప్పుడు నువ్వు చక్కగా చీర కట్టుకున్నావు, చక్కగా మంగళసూత్రం యేసుకున్నావు, చక్కగా దాన్నేమంటారు మన కాళ్ళకి మెట్టలు పెట్టుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు, మంచిగా ట్రెడిషనల్‌గా తయారయ్యావు. ఇంకొకసారి నువ్వు నార్మల్‌గా తయారైనప్పుడు వాళ్ళేమి అనరు. అవును. అరే! దానికి సిట్యుయేషన్‌కి ఇష్టమే, తగ్గట్టు. కాకపోతే బిజీ ఉంటుంది కదా! వాళ్ళ వర్క్ స్టైల్ కొన్ని సార్లు కొన్ని ప్రొఫైల్ లాగా ఒక డిమాండ్ చేస్తాయి. అంటే ఇప్పుడున్న కల్చర్‌కి. అవును. ఎట్లా అయిపోయారంటే అలాగా మరి అట్లంతా పోతే బెహెన్‌జీ అనే స్టైల్‌కొచ్చారు. అంటే ఒక ఊరోళ్ళని చూసినట్టు అంటే కల్చర్‌ని నిజంగా కూడా తప్పు పట్టాల్సిన అవసరం అయితుంది. అది కరెక్ట్ అని నేనెప్పుడూ సమర్థించను. కానీ ఒక అప్‌గ్రేడ్ అవుతున్నారు అని అనుకుంటున్నారు. సో, కాబట్టికే అది ఓకే. కానీ ఎలా ఉండాలి? ఎంత కొంచెమన్నా ఇప్పుడు నువ్వు 10కి లేవడం అనేది నీకే గిల్ట్ అనిపిచ్చిద్ది కదా! లేసినప్పుడు. అవును. సో, అలాంటివన్నీ నువ్వే ట్యూన్ డౌన్ చేసుకొని కొంచెం ఎర్లీగా లేసి నువ్వు కాలకృత్యాలు చేసుకొని, కొంచెం చేదోడు వాదోడుగా ఉండి, కాస్త ఒక నవ్వుతూ మాట్లాడి, ఏమైనా చెయ్యాలా అని, ఆ తర్వాతెళ్లి లోపలేదో పనుందని జెప్పేసెళ్లి పడుకో కాసేపు. నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు. వాళ్ళకు అంటే వాళ్ళనుకున్నట్టు నువ్వు రిచువల్స్ అన్ని ఫాలో అవుతున్నావు. ఆ తర్వాత వాళ్ళు వెంట పడరు కదా! కానీ నేనెలా అంటే అలానే ఉంటాను అంటే, అలా కుదరదు. మనము సంఘజీవులము ఫస్ట్. మనం ఒక ఫ్యామిలీకెళ్ళినప్పుడు ఆ ఒక రకంగా బ్రతకడం అనేది కామన్. నువ్వేమంటావు? ఇప్పుడు నేను నిన్ను
ఒక పబ్‌కనుకోండి, లేకపోతే ఒక మంచి ఫ్రెండ్స్‌ది బాష్ ఏదైనా ఒక మంచి బర్త్‌డే పార్టీకెళ్తున్నామనుకోండి. నేను ఒక మంచి చీర కట్టుకొని పో అని చెప్పాననుకోండి. ఏ హ్మ్. అక్కడికలా ఎవరేసుకురారో తెలుసా అంటావు. మరదే చెప్పేది. అదే చెప్పేది. ఇలా మామూలు గుళ్ళల్లకో లేకపోతే ఇంకెక్కడో ఫ్యామిలీ ఫంక్షన్స్‌కో అలా ఎవరేసుకోరు. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు అది ఎంత కరెక్ట్‌గా ఫాలో ఇది కూడా అవుతున్నావో, అంతే కరెక్ట్‌గా ఇది ఫాలో. కూడా అంతే కరెక్ట్‌గా ఫాలోగా అసలెక్కడ డిస్టర్బెన్స్? ఎవరన్నా చెయ్యెత్తి చూపిస్తారు? ఒక్కళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి. నేను యూత్‌కి చెప్పేదదే. ఈ రెస్పాన్సిబిలిటీస్‌ని రెస్పెక్ట్ గాని, రిచువల్స్ గాని అద్భుతంగా మీరొక 25-30% ఫాలో అయితే అంటే ఇది 25, 30 ఉంటే రోజు రోజు ఉండవు గదరా ఉండవు. బాబు. సో, ఉన్నట్టు ఒకేషన్స్‌కే ఉంటాయి. ఒకేషన్స్ ఉంటాయి. మీరు ఇంకొక 20% అత్తామామతో గాని, లేకపోతే చక్కగా కజిన్స్‌తో గాని, బాగా ప్రేమగా, మంచిగా ఉండి వాళ్ళను బ్యాలెన్స్ చేశారు. క్వాలిటీ టైమ్ ఇచ్చారు. క్వాలిటీ ఎఫెక్షన్, రియల్ ఎఫెక్షన్ చూపిచ్చారు. మీరు ఇంకొక 50% బారాకూన్ మాఫ్ అయిపోతదా? కాదా? అయిపోతది. సో, వెన్ యూ హావ్ టు వర్క్ అంటే ఇప్పుడు నీ హస్బెండ్, అమ్మా, నాన్న అంటే నీ ఫ్యామిలీయే. ఇంక డౌటే లేదు. అక్కడ 25 ఏళ్ళు ఉండొచ్చో, ఇక్కడ 70 ఏళ్ళు ఉండాలి. సో, ఇది నీ మెయిన్ ఫ్యామిలీ. వచ్చేసిన ఫ్యామిలీ కంటే ఉన్న ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వని మన పురాణాలలో కూడా చెప్తారు. అంటే వాళ్ళని వదిలేయమని గాదు. కానీ దిస్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్. సో, కాబట్టికి మీరు ఈ వీళ్ళకి అనుకూలంగా కాంప్రమైజ్ అయితూ, అడ్జస్ట్ అవుతూ కొంచెం మొత్తం సరెండర్ అయిపోయి మీ జీవితాన్ని మొత్తం అనగబెట్టుకోమని నేను చెప్పట్లేదు. బట్ మినిమమ్ క్వాలిటీస్ అయితే డెవలప్ చేసుకున్నట్టయితే ఏ అత్తమామ గూడా వాళ్ళకి గూడా కోటి ఆశలుంటాయి. ఇందాక అవును. మీరన్న దాంట్లో కేస్‌లో వాళ్ళ అత్త వాళ్ళు ఎంత కలలు కన్నారో కదా! కోడలొస్తే ఇలా ఉంటది, అలా వస్తదని. జస్ట్ ఊరికే ఈ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారని నేనెళ్లి వేరే కాపురం పెడతానంటే, ఓయబ్బా! ఎలా చెప్పండి? అలా కుదరదు కదా! నీ తల్లి ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టింది. నువ్వు ఇల్లొదిలేసి ఎళ్ళిపోయావా? బయటున్నావా? మరి అదే కదా! ఇప్పుడున్నది గూడా నిజంగా చెప్పాలంటే అప్‌గ్రేడెడ్ తల్లి అంతే. నీకు సెకండ్ రీలే రేస్‌లో మనకు ఒక్కొక్కళ్ళకి అలా స్కేలో ఏదో ఇచ్చుకుంటూ వెళ్తారు గదా! రిలేలో ఒక ల్యాంప్ అవును. పట్టుకొని. అలాగా 25 ఇయర్స్ ఒక తల్లి ఉంది. 25 ఇయర్స్ తర్వాత ఇంకో ఇంకొక తల్లి. పెద్ద తల్లి లాంటి పోస్టే గాబట్టిక అలా అనుకోని గనక వెళ్ళినట్టయితే నిజంగా బావుంటుంది. మీరు చెప్తారు మేడం అనుభవించే వాళ్ళకి తెలుస్తదని బోలెడన్ని కామెంట్స్ ఒస్తాయి నాకు నేను. కానీ మన మెచ్యూరిటీ గ్రో ఇన్ ఎ రిలేషన్‌షిప్. అలా ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేసే అత్తలు, ఇబ్బంది పెట్టే అత్తలుంటే మీరు పెద్దగా అయిపోండి. గ్రో ఇన్ ఎ రిలేషన్‌షిప్. బికమ్ ఎ అడల్ట్ ఇన్ రిలేషన్‌షిప్. మీరు మెచ్యూరిటీ బిహేవ్ చేసి వాళ్ళను ఏ చాదస్తంలే అని తీసేసి అంటిల్ అన్లెస్ ఈస్ ఎ ఫిజికల్ అబ్యూజ్ మెంటల్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే మాత్రం ఇగ్నోర్ చేసేయండబ్బా! మన అమ్మ అనుకోని. సో, నిజంగా అండి. అంటే ప్రతి ఒక్క కోడలు కూడా వాళ్ళ అత్తగారిలో అమ్మని చూసుకుంటే ఖచ్చితంగా ఇందాక మీరన్నట్టు అదే మన పేరెంట్స్ అయితే మనం ఆబ్వియస్లీ కన్సిడర్ చేస్తాం గదా! అమ్మవ్వరు. ఇంక అమ్మోరు ఇంకా అనుకుంటే. కొడతారు. అసలు మామూలు బూతులు తిట్టరు. అంటే అవును. అసలు తిడతారు. లెవ్వకపోతే తంతారసలొచ్చి. అవును. ఇంతవరకు అదే మాటలు అత్తంటే ఊరుకుంటారా? ఊరుకోము. ఊరుకోవు. మరి అంతే గదా! అత్త కూడా అంతే. కూతురు పడుకుంటే ఊరుకుంటారు. కోడలు పడుకుంటే ఏదో పెద్ద అపరాధం అయిపోయినట్టు శివ శివ అని మొత్తం ఊరంతా చెప్తారు. అరే బాబా! కోడలు మన ఇంటికొచ్చిన తులసి మొక్క లాంటిది. మన కోడలి గుట్టు బయట చెప్తే మన ఇంట్లో బాగోతం మనమే బయట పడేసుకున్నట్టు కదా! నాకెంత చిరాకంటే కోడళ్ళ గురించి గాని, అల్లుళ్ళ గురించి గాని, లేకపోతే ఇంట్లో జరిగిన డిస్టర్బెన్సెస్ బయటికి పోయి చెప్పుకున్నారు అంటే, అసలు వాళ్ళు పెద్దోళ్ళే కాదు, పెద్దరికమే గాదు, అసలు వాళ్ళు ఫ్యామిలీకి ఒక వాల్యూ ఇయ్యనోళ్ళే. సో, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాషన్ అండి. నేను చిన్ననా, పెద్దనా నాకు తెలీదు. బట్ నేను నా చిన్న జీవితంలో నాకు 19 ఇయర్స్‌కి పెళ్లయినప్పుడు నేను 20 ఇయర్స్ కల్లా నేర్చుకుందేంటంటే, కష్టం, సుఖం కడుపులో బెట్టుకొని ఉండాలి. పక్కా చెవు అంటే గోడ దాటి బయటికి వెళ్ళకూడదు అని నేను సీరియస్‌గా నమ్మాను. అదే ఇప్పటికి పాటిస్తున్నాను. నన్ను ఆ విషయంలో మా ఫ్యామిలీలో అందరూ జెప్తారు. ఎప్పుడు, ఎక్కడ, ఏది అక్కడ, ఇక్కడ మాట్లాడదు అని. సో, ఖచ్చితంగా అదే మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళి నించోబెడుతుంది. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు చచ్చేంత కష్టం కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది మనకి. బాధలు కట్టలు తెంచుకొని వస్తూ ఉంటాయి. బట్ దట్స్ ఓకే. అక్కడే గదా రెసిలియన్స్ ఎప్పుడైతే ఉంటుందో సక్సెస్, గౌరవం కూడా అప్పుడే వస్తుంది. అలాంటి వాళ్ళకే వస్తుంది. మీరడగండి మేడం 2 రాళ్ళున్నాయంట. 2 రాళ్ళు ఒకే చోట కొండ దగ్గరున్నాయి. అయితే ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఇక్కడ. ఎందుకు గౌరవం వస్తుంది అంటే ఒక 2 రాళ్ళు ఉన్నాయి. ఒక రాయిని ఒక శిల్పి వచ్చాడు. సడెన్‌గా చూసాడు. చూసి సరే ఒక రాయిని సెలెక్ట్ చేసుకొని మంచిగా చెక్కి ఒక ప్రతిమ, దేవుడి ప్రతిమ చేశాడు. ఆ ప్రతిమను తీసుకెళ్ళి ప్రతిష్ఠించి పూజలు చేశారు. అక్కడ పక్కనున్న రాయినే తీసుకొచ్చేసి కింద అక్కడ గడప ఉంటుంది కదా! అవును. గడప వేశారు. గడప అన్ని కార్యక్రమాలయిపోయాయి. ప్రతిష్ఠాపన అయిపోయింది. రాత్రి డోర్‌లు పెట్టేశారు. ఎళ్తే అప్పుడు ఈ గడప అంటుంది ఆ రాయితో, "రాయి
చూసావా? ఇదేంటే మన ఇద్దరము గదా అక్కడున్నాము. ఆ కొండల్లో బడి ఉన్నాం గదా! మరి నీకేమో పెద్ద అవును. మొక్కుతున్నారు. మరి నన్నేమో తొక్కుతున్నారు. తొక్కుతున్నారు. ఇదెక్కడ న్యాయం? మనం ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి తీసుకురాబడినం గదా! అనిందంట. అలా ఏం కాదు. నన్ను ఈ రూపం తేడానికి ఆ శిల్పి నన్ను ఎన్ని కొట్టి, కొట్టి చెక్కాడు. అంటే అన్ని దెబ్బలు తిన్నాను. అందుకే నన్ను మొక్కుతున్నారు. నిన్ను తొక్కుతున్నారు అన్నాడంట. అలాగా ఎన్ని దెబ్బలు, ఎంత హ్యూమిలియేషను, ఎన్ని ఇన్సల్ట్స్ నువ్వు తట్టుకొని, నోరు జారకుండా, అదుపుతో గనక, ఒక్క మాట బయటికి పొక్కకుండా గనక నువ్వు బ్రతికినట్టయితే ఆటోమేటిక్‌గా సమాజంలో నువ్వు అవునన్నా, కాదన్నా నీ ఒక గౌరవం అంతే పెరగడం జరుగుతుంది. యూ జస్ట్ ఫాలో దిస్ టిప్. యూ వెయిట్ అండ్ వాచ్. యూ విల్ గెట్ దట్ రెస్పెక్ట్ వాట్ యూ రియల్లీ ట్రూలీ డిజర్వ్. మీరు కష్టాలు బయట వాళ్ళకి చెప్పుకుంటే ఏమవుతదంటే వాళ్ళు తీర్చేవాళ్ళు గాదు, ఆర్చేవాళ్ళు గాదు. వాళ్ళకొక మంచి మసాలా టాపిక్ దొరుకుతది. ఫన్ చేసుకుంటారు మీ కుటుంబం మీద. ఇంకా మొత్తం గాసిప్ జేసి ఒకటికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోయి ఇంత జేస్తారు. ఇదిగో తోక అంట, అదిగో పులి అంటారు. సో, కాబట్టికే ఖచ్చితంగా కష్టమైన, సుఖమైన ఏదైనా కడుపులో పెట్టుకోండి. అత్యంత సుఖాలు గూడా షేర్ చేసుకునే రోజులు గాదు. ఎందుకనంటే పీపుల్ విల్ జెలస్ అండ్ మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు గాబట్టికే బీ కేర్‌ఫుల్. మీ ఇంట్లో మాటలు మీ ఇంట్లోనే ఉండనివ్వండి. సో, పేషెన్స్‌తో ఉండి టిప్స్ గనక ఫాలో అవుతే నిజంగా సూపర్బ్‌గా ఉంటుందండి అంతే లైఫ్. డౌట్ లేదు. సో, థాంక్ యూ సో మచ్ రతిత గారు. నమస్తే. సో, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. రజిత గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే మనం మాట్లాడుకునే టాపిక్స్ అన్నీ కూడా పిల్లల గురించి కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కావచ్చు, హెల్తీ రిలేషన్‌షిప్స్ కావచ్చు, ఎమోషనల్ బాండింగ్స్ కావచ్చు, ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేస్ చేస్తూనే ఉంటారు. సో, ఈ వీడియో చూసినప్పుడల్లా అనుకుంటారు ప్రతి ఒక్కరు, మేము గూడా ఇది అవుతున్నాము. కానీ బయటికెలా రావాలి? ఇందులోంచి ఎలా బయటపడాలి అని. సో, అలా చూసిన వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే గనక మీరెలా అవైలబుల్‌లో ఉంటారు? సో, మిమ్మల్ని కన్సల్ట్ ఎలా అవ్వాలి తెలియజేస్తారా? దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నంబర్ అండి. ఆన్‌లైన్ గానియండి, ఆఫ్‌లైన్ గానియండి. ఖచ్చితంగా ఇంతకుముందు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండటము, ఏదో ఒక అలా నడిచిపోయింది గానీ, ఇప్పుడు షేర్ చేసుకోవాలి వేరే వాళ్ళతో అంటే కూడా భయము. ఎవరు అవును. నిర్ణయాలు చెప్పే స్థితిలో లేరేమో అనే ఒక సందేహం కూడా కాబట్టికే దే కెన్ ఆల్వేస్ కన్సల్ట్ ఫర్ ఫర్ దేర్ బెటర్ లైఫ్ అని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎవ్రీబడీ డిజర్వ్స్ హ్యాపీ లైఫ్ అండ్ పీస్‌ఫుల్ లైఫ్ అని నమ్ముతాను నేను. ఓకే. రజిత గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.